అక్కయ్య మరి మా అక్కయ్య కాబట్టి స్వతంత్రంగా అంటున్నాను. గీత అక్కయ్య, మా ఎంపీ అక్కయ్య, మాకు 5 ఏళ్ళు 5 సార్లు కనపడిన అక్కయ్య. జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు రికమెండేషన్ చేస్తే అటు పవన్ కళ్యాణ్ సస్పెండ్ చేస్తాడు, ఇక్కడ చంద్రబాబు సస్పెండ్ చేస్తాడు. మాది అది అడ్మినిస్ట్రేషన్. మీకు పచ్చకాలంలో వచ్చిన వాడికి ఎలా ఉంటుందంటే, మీరు 5 ఏళ్ళు ఏం చేశారు? ఆర్బీకేలో లోడ్ దించడం, వెనకాల నుంచేమో పంపించేయడం, అమ్ముకున్నారు. అలాగే చేస్తారు ఈ నాయకులు అనుకుంటున్నారు. నిస్వార్థంగా పనిచేస్తారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఆస్తులు అమ్ముకుని పనిచేస్తారు, ప్రజల కోసం పనిచేస్తారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రజల కోసం ఉంటాం. మీకు లెక్క కాదు. అంచేత ఈ రాష్ట్రంలో కానీ, ఈ జిల్లాలో కానీ, ఆఖరికి పిఠాపురం నియోజకవర్గంలో కానీ ఉత్తరాలు ఎత్తే పిండి ఇచ్చి ఈ రోజులు లేవు. ప్రభుత్వం పద్ధతి ప్రకారం ఆధార్ కార్డు, పాస్బుక్ ఎత్తే ఇస్తారు. మేము తీసుకుంటాం లైన్లో ఉండి. లైన్ 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 అంటుంది కదా ఆవిడ అక్కయ్య గారు. సినిమాకి వెళ్తారు, లైన్ ఉండదా? మీ జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్కి వెళ్తారు కదా, నీ ముందు 10 మంది ఎమ్మెల్యేలు ఉండరా? అంటే అర్థం ఏంటంటే, అక్కడ ఒక షాపులో ఇచ్చేటప్పుడు, డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేటప్పుడు పేపర్ వర్క్ కానీ, కంప్యూటర్లో నోట్ చేసుకోవడం కానీ 2 నిమిషాలు లేట్ అవుతుంది కాబట్టి లైన్ ఉంటుంది. లైన్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఉంటుంది కదా. ఒకవేళ ఆకలిస్తే అన్నా క్యాంటీన్ ఉంటుంది అక్కడ. అలాగే టిఫిన్ కావాలితే టిఫిన్ ఉంటుంది అక్కడ, అన్నా క్యాంటీన్. ఇన్ని రకాలుగా ప్రభుత్వం పనిచేస్తుంది. లైన్ గురించి మాట్లాడేది అక్కడ. అది పరిస్థితి. నిజేదంటే చాలా చక్కగా జరుగుతుంది కూటమి పాలన చంద్రబాబు నాయకత్వంలో. మీకు ఎక్కడ యూరియా లేదన్నా కాంట్రాక్ట్ కలెక్టర్ ఇమీడియట్లీ, కాంట్రాక్ట్ జేడీ ఇమీడియట్లీ. యూరియా రాలేదంటే నేను తలదించుకుంటాను. సవాల్ విసురుతున్నాం మీకు. అక్కయ్య మరి మా అక్కయ్య కాబట్టి స్వతంత్రంగా అంటున్నాను. గీత అక్కయ్య, మా ఎంపీ అక్కయ్య, మాకు 5 ఏళ్ళు 5 సార్లు కనపడిన అక్కయ్య. జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు రికమెండేషన్ చేస్తే అటు పవన్ కళ్యాణ్ సస్పెండ్ చేస్తాడు, ఇక్కడ చంద్రబాబు సస్పెండ్ చేస్తాడు. మాది అది అడ్మినిస్ట్రేషన్. మీకు పచ్చకాలంలో వచ్చిన వాడికి ఎలా ఉంటుందంటే, మీరు 5 ఏళ్ళు ఏం చేశారు? ఆర్బీకేలో లోడ్ దించడం, వెనకాల నుంచేమో పంపించేయడం, అమ్ముకున్నారు. అలాగే చేస్తారు ఈ నాయకులు అనుకుంటున్నారు. నిస్వార్థంగా పనిచేస్తారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఆస్తులు అమ్ముకుని పనిచేస్తారు, ప్రజల కోసం పనిచేస్తారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రజల కోసం ఉంటాం. మీకు లెక్క కాదు. అంచేత ఈ రాష్ట్రంలో కానీ, ఈ జిల్లాలో కానీ, ఆఖరికి పిఠాపురం నియోజకవర్గంలో కానీ ఉత్తరాలు ఎత్తే పిండి ఇచ్చి ఈ రోజులు లేవు. ప్రభుత్వం పద్ధతి ప్రకారం ఆధార్ కార్డు, పాస్బుక్ ఎత్తే ఇస్తారు. మేము తీసుకుంటాం లైన్లో ఉండి. లైన్ 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 అంటుంది కదా ఆవిడ అక్కయ్య గారు. సినిమాకి వెళ్తారు, లైన్ ఉండదా? మీ జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్కి వెళ్తారు కదా, నీ ముందు 10 మంది ఎమ్మెల్యేలు ఉండరా? అంటే అర్థం ఏంటంటే, అక్కడ ఒక షాపులో ఇచ్చేటప్పుడు, డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేటప్పుడు పేపర్ వర్క్ కానీ, కంప్యూటర్లో నోట్ చేసుకోవడం కానీ 2 నిమిషాలు లేట్ అవుతుంది కాబట్టి లైన్ ఉంటుంది. లైన్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఉంటుంది కదా. ఒకవేళ ఆకలిస్తే అన్నా క్యాంటీన్ ఉంటుంది అక్కడ. అలాగే టిఫిన్ కావాలితే టిఫిన్ ఉంటుంది అక్కడ, అన్నా క్యాంటీన్. ఇన్ని రకాలుగా ప్రభుత్వం పనిచేస్తుంది. లైన్ గురించి మాట్లాడేది అక్కడ. అది పరిస్థితి. నిజేదంటే చాలా చక్కగా జరుగుతుంది కూటమి పాలన చంద్రబాబు నాయకత్వంలో. మీకు ఎక్కడ యూరియా లేదన్నా కాంట్రాక్ట్ కలెక్టర్ ఇమీడియట్లీ, కాంట్రాక్ట్ జేడీ ఇమీడియట్లీ. యూరియా రాలేదంటే నేను తలదించుకుంటాను. సవాల్ విసురుతున్నాం మీకు.